This video is sponsored by Moat. విజయ్ ఏప్రిల్ 1984 ఒకటిన తమిళనాడులోని మద్రాసులో మురళి మరియు లక్ష్మి దంపతులకు జన్మించాడు. అతను 17 సంవత్సరాల వయస్సులో కళాశాల క్రికెట్ ఆడటం ప్రారంభించాడు మరియు మాజీ భారత క్రికెటర్ భరత్ అరుణ్ చేత స్కౌట్ చేయబడ్డాడు. అతను 2004-05 సి.కె. నాయుడు ట్రోఫీ కోసం తమిళనాడు అండర్ జట్టుకు ఎంపికయ్యాడు. విజయ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు మరియు 6 మ్యాచ్లలో సగటున 26.45 సాధించాడు. అతను మళ్లీ 2005-06 సి.కె. నాయుడు ట్రోఫీ కోసం అండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు మరియు 3 మ్యాచ్లలో సగటున 26.50 సాధించాడు. అతని ప్రదర్శనల ఆధారంగా విజయ్ ఫిబ్రవరి 2006లో రంజీ వన్డే ట్రోఫీ కోసం తమిళనాడు సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు మరియు ఫిబ్రవరి 16న కర్ణాటకతో జరిగిన టోర్నమెంట్ యొక్క చివరి గ్రూప్ మ్యాచ్లో తన సీనియర్ క్రికెట్ అరంగేట్రంలో 17 పరుగులు చేశాడు. అతను తన రెండవ మ్యాచ్లో 38 పరుగులు చేశాడు, ఇది రైల్వేస్ చేతిలో క్వార్టర్ ఫైనల్ ఓటమి. విజయ్ 2006-07 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీతో జరిగిన తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో అతను అర్ధ సెంచరీ సాధించాడు. అతను 2 సెంచరీలతో సహా 52 కంటే ఎక్కువ సగటుతో మొత్తం 628 పరుగులు సాధించాడు మరియు తన తొలి సీజన్లో టోర్నమెంట్లో 3వ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2006-07 రంజీ వన్డే ట్రోఫీలో అతను తన మంచి ఫామ్ను కొనసాగించాడు మరియు 112 అత్యధిక స్కోరుతో 7 మ్యాచ్లలో 39.57 సగటుతో 277 పరుగులు చేశాడు. విజయ్ 2007-08 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 7 మ్యాచ్లలో ఆడాడు మరియు 58 కంటే ఎక్కువ సగటుతో 582 పరుగులు చేశాడు. అతని సీజన్లో సౌరాష్ట్రపై అతని అత్యధిక స్కోరు 230తో సహా 2 సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో అతను అభినవ్ ముకుంద్తో కలిసి మొదటి వికెట్కు 462 పరుగుల భాగస్వామ్యంలో పాల్గొన్నాడు, ఇది భారత ఫస్ట్ క్లాస్ రికార్డు అయిన 464 పరుగులకు 2 పరుగులు తక్కువ. రంజీ ట్రోఫీలో అతని ప్రదర్శన కారణంగా దులీప్ ట్రోఫీ కోసం పోటీ పడిన సౌత్ జోన్ జట్టులో అతనికి చోటు లభించింది. నార్త్ జోన్తో జరిగిన జట్టు తొలి మ్యాచ్లో అతను మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు మరియు రెండవ మ్యాచ్లో 39 పరుగులు చేశాడు. ఈస్ట్ జోన్తో జరిగిన సిరీస్లోని రెండవ మ్యాచ్లో అతను ఇలాంటి ఆటనే ఆడాడు. అతను మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు మరియు బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు రెండవ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 2007-08 విజయ్ హజారే ట్రోఫీలో విజయ్ 7 మ్యాచ్లు ఆడాడు, అందులో అతను హైదరాబాద్ మరియు ఆంధ్రపై వరుసగా సెంచరీలతో 300 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. నవంబర్ 2008లో ఆస్ట్రేలియా భారత్లో పర్యటించినప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ యొక్క 4వ టెస్ట్ కోసం విజయ్ భారత జట్టులోకి తొలిసారిగా ఎంపికయ్యాడు. 25 సిరీస్లోని మునుపటి మ్యాచ్లో షేన్ వాట్సన్ను మోచేయితో కొట్టినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుండి ఒక మ్యాచ్ నిషేధం పొందిన రెగ్యులర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్థానంలో ఎంపికైన తర్వాత అతను నాగ్పూర్లో తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతను రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆడుతున్నాడు మరియు టెస్ట్ అరంగేట్రం చేయడానికి మధ్యలో పిలువబడ్డాడు. అతను 33 మరియు 41 పరుగులు చేశాడు, వీరేంద్ర సెహ్వాగ్తో వరుసగా 98 మరియు 116 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలకు దోహదపడ్డాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మాథ్యూ హేడెన్ మరియు మైఖేల్ హస్సీలను రనౌట్ చేశాడు మరియు టెస్ట్ క్రికెట్లో తన మొదటి క్యాచ్ను పట్టుకోవడానికి హర్భజన్ సింగ్ బౌలింగ్లో బ్రెట్లీని క్యాచ్ చేశాడు. ఫిబ్రవరి 27, 2010న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ మరియు చివరి మ్యాచ్లో విజయ్ తన వన్డే అరంగేట్రం చేశాడు మరియు 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
జింబాబ్వేలో జరిగిన త్రిదేశాల టోర్నమెంట్లో అతను పూర్తి సిరీస్ అరంగేట్రం చేశాడు, కానీ 3 మ్యాచ్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. జింబాబ్వేలో పేలవమైన సిరీస్ ఉన్నప్పటికీ అతని మునుపటి ప్రదర్శనలు 2010 ఐసీసీ ప్రపంచ ట్వంటీకి భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి సరిపోతాయి. విజయ్ 4 మ్యాచ్లో 15 కంటే తక్కువ సగటుతో 57 పరుగులు మాత్రమే చేశాడు. 2010 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన విదేశీ సిరీస్కు రిజర్వ్ ఓపెనర్గా విజయ్ ఎంపికయ్యాడు మరియు అంతటా 99 పరుగులు చేశాడు. విజయ్ నిఖితా వంజారను వివాహం చేసుకున్నాడు. ఆమె గతంలో తన తమిళనాడు జట్టు సభ్యుడు దినేష్ కార్తీక్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు.